హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంబ్రెల్లా రేంజ్ ఛానల్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే గంట నొక్కండి. ఇలాంటి వీడియోలు తీసుకొస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేటు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సినీ ప్రపంచంలో ఎంతో సాధిద్దామని మంచి టాలెంట్తో పరిశ్రమకు వచ్చి వారి పాత్రలకు తగు న్యాయం చేసి మధ్యలోని తనువు చాలించిన తారలు ఎందరో. వారిలో కొంతమందిని గుర్తు చేసుకుని వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ. సావిత్రి. తెలుగు సినిమా ప్రేక్షకుడు సావిత్రి అంటే తెలియని వారుండరు. ఆమె 1953 నుండి మరణించే వరకు తెలుగు, తమిళ భాషల్లో 200 చిత్రాలకు పైగా నటించింది. ఆమె యొక్క నటన ప్రతి ప్రేక్షకుడు మనసును కదిలించేది. ఆమె ప్రతిభ మనకు స్ఫూర్తినిస్తుంది. మాయాబజార్, మిస్సమ్మ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ఆమె యుక్త వయసులోనే మరణించింది. దివ్యభారతి. ఆమె యుక్త వయసులోని ముంబైలో మరణించింది. 1990వ దశకంలో ప్రారంభంలో హిందీ, తెలుగు చిత్రాల్లో ఆమె సంచలనం సృష్టించింది. ఆమె మరణించిన విధానం ఇప్పటికీ ఒక రహస్యం మరియు అనేక కుట్ర సిద్ధాంతాలు ఇప్పటికీ చుట్టూ ఉన్నాయి. కానీ ఆమె అందం మరియు ఆమె నటన నైపుణ్యాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సౌందర్య. సావిత్రి తర్వాత మనమంతా ఒక నటిని పోగొట్టుకున్నందుకు చాలా బాధపడ్డాం. ఈమె రాజేంద్రుడు, గజేంద్రుడితో తెలుగులో తన ప్రస్థానాన్ని ప్రారంభించి 2002 నాటికి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. సిల్క్ స్మిత. విజయవాడ దగ్గరలోని చిన్న గ్రామానికి చెందిన విజయలక్ష్మి సినిమాల్లోకి వచ్చాక సిల్క్ స్మితగా మారింది. ఆమె తన డ్యాన్సులతో ఆనాటి కుర్రకారినే కాక పెద్దవారిని సైతం సమ్మోహనకారిణిగా పేరు తెచ్చుకుంది. ఆమె ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఆమె కొద్ది కాలంలోనే టీవీ షోలతో పాపులర్ అయింది. నిర్మాతలు ఆమెను సినిమాలో నటించాలని కోరగా నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతిలతో కలిసి అష్టాచమ్మలో సెకండ్ హీరోయిన్గా నటించి మెప్పించింది. ఓ హోటల్ గదిలో తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఉదయ్ కిరణ్. చిత్ర సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్ హీరోగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న ఉదయ్ కిరణ్ తర్వాత వరుస పరాజయాలు పలకరించడంతో సూచనలు, సలహాలు ఇచ్చేవారు లేక తన జీవితం అదుపు తప్పిందని భావించి ఎవరికి చెప్పుకొనలేక ఒంటరిగా బాధపడి ఆత్మహత్య చేసుకున్నారు. యశోసాగర్. ఉల్లాసంగా, ఉత్సాహంగా సినిమాతో నటుడిగా ప్రవేశించి ఎంతో ఉత్సాహం కనపరిచే హీరోగా సినిమాలో కనిపించి తన బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకొని కారు ప్రమాదంలో తనువు చాలించారు. ప్రత్యూష. అన్నిటికంటే అత్యంత విషాదకరమైన మరణం ఆమెది. ఆమె తల్లి ఇప్పటికీ నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె చనిపోయే ముందు అత్యాచారం చేసి చంపారని ఆమె తల్లి వాదన. కానీ ఆమె ప్రియుడు ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు కేసును క్లోజ్ చేశారు. ఆర్తి అగర్వాల్. ఆర్తి అగర్వాల్ విషాద కథ. ఆమె పేరు ప్రఖ్యాతలు పొందింది. ప్రేమలో పడింది. తన భాగస్వామితో విడిపోయింది. చనిపోవడానికి విషం తాగింది. తర్వాత వివాహం చేసుకుంది. ఆమె మరియు తన భర్తతో సర్దుబాటు చేయలేక విడాకులు తీసుకుంది. నటిగా తిరిగి రావాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె తన బరువును తగ్గించుకోవడానికి లైపోసెక్షన్ ప్రక్రియకు వెళ్ళాలని నిర్ణయించుకోవడంతో హాస్పిటల్ బెడ్పై మరణించింది. అచ్యుత్ ఫిలిం బిజినెస్లో విజయవంతమైన నటుడిగా మారడానికి 90ల ప్రారంభం నుండి చాలా కష్టపడ్డాడు. అతను ప్రముఖ వ్యక్తిగా మారడం ప్రారంభించినప్పుడు అతను కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించాడు. వివిధ టెలివిజన్ సీరియల్స్లో మరియు పవన్ కళ్యాణ్ యొక్క తమ్ముడు సినిమాల్లో అతని నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రఘువరన్. ఇర్ఫాన్ ఖాన్ లాగానే రఘువరన్ కూడా నటనలో చాలా ప్రత్యేకమైన శైలిని కలిగిన నటుడు. ఎందుకంటే అతని బాడీ లాంగ్వేజ్ ఏ స్థిరమైన నటన నిబంధనలకు భిన్నంగా ఉంటుంది. ఒక తండ్రిగా, సోదరుడిగా మరియు మంచి వ్యక్తిగా చేస్తూ ప్రతినాయక పాత్రలో అతను ఊపిరి పీల్చుకోగలడు. చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారు. శ్రీహరి కాలేయ సంబంధిత సమస్యలు అతన్ని బాగా కుంగదీశాయి. అతను 1 సంవత్సరం పాటు విశ్రాంతి తీసుకోవడం ద్వారా వాటి నుండి కోలుకున్నాడు. అతను తిరిగి షూటింగ్లోకి వచ్చాడు మరియు హిందీ సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ స్పాట్ నుండి సరైన సమయంలో వైద్య సదుపాయానికి తరలించకపోవడంతో కాలేయం తీవ్రమైన నొప్పి కారణంగా మరణించారు. 90వ దశకంలో కమెడియన్గా, విలన్గా
క్యారెక్టర్ యాక్టర్గా ఆయన చేసిన పాత్రలకు ఎవరు మర్చిపోలేరు. హీరోగా కూడా ఫిట్ బాడీని ట్రెండ్గా మార్చేసాడు. వేణుమాధవ్ హాస్యనటుడు. వేణుమాధవ్ మరణానికి ముందు చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. తాను చనిపోయాడంటూ ఎన్నో పుకార్లు షికారు చేశాయని, వాటిని ఆపాలని మీడియా ముందు వచ్చి బాధపడ్డాడు. సినిమాల్లో స్టాండప్, మిమిక్రీ, వివిధమైన పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆయన చాలా త్వరగానే అందరినీ విడిచి మరలి రాని లోకానికి వెళ్ళారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.